అందరితో సామాన్యుడిలా ఉంటూ మన మధ్యే మనలాగే మనతో జీవించిన మహర్షి. ఎందుకయ్యా నీకింత దయ, మా వాడలో నడిచేవో, మర్మం వేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో. ఎందుకయ్యా నీకింత దయ, మా వాడలో నడిచేవో, మర్మం వేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో. తొలకరికై వేచిన నేలల్లే నీ రాకతో మురిసేమో, తీరైన పూలమాలల్లే మా బ్రతుకులు మలిచేవో. ఎందుకయ్యా నీకెందుకయ్యా, ఎందుకయ్యా నీకింత దయా, ఎందుకయ్యా నీకింత దయా. అందరి బాగు కోరుకున్న రాజర్షి, అందరిలో దైవత్వాన్ని చూసిన బ్రహ్మర్షి, అంతా ఒక్కటే అని గ్రహించి అందరూ జ్ఞానోదయం పొందాలని అహర్నిశలు శ్రమించిన పత్రిజీ. సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవోయ్ అన్న మాటల్లో తాత్పర్యమే ఆయన యావత్ జీవితం. కోర్కెలు వేరే లేవయ్యా, నీ చల్లని చూపే చాలయ్యా. ఏ నాటిదో ఈ మా సుకృతము, ఈ నాటికి నిన్ను పోదామయ్యా. కోర్కెలు వేరే లేవయ్యా, నీ చల్లని చూపే చాలయ్యా. ఏ నాటిదో ఈ మా సుకృతము, ఈ నాటికి నిన్ను పోదామయ్యా. ఈ జగతికి వెలుగే నీవయ్యా, ఆ సమిదలు మేమవుతామయ్యా. రండి అందరం కలిసి ప్రతి మనిషికి పత్రిజీ గురించి తెలిసేలా చేద్దాం. బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ద్వారా ఆయన కృషిని, ఆయన చేసిన మహాసృష్టిని అందరికీ చూపిద్దాం. మన పత్రిజీని అందరికీ దగ్గర చేద్దాం. జయ హో బ్రహ్మర్షి పత్రిజీ. మర్మం వేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో.